2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఉత్సాహపడుతున్నాడు అనమాట. కేవలం ఎన్నికల్లో విజయం సాధించడమే మాత్రమే కాకుండా లోక్సభలో 400 సీట్లు సాధించాలని బీజేపీ అయితే లక్ష్యమైతే పెట్టుకుంది. అయితే బీజేపీ రాబోయే ఎన్నికల్లో లోక్సభలో 400 సీట్లు సాధించగలదా లేదా, మనకు ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి చెప్పిందని సోషల్ మీడియాలోనైతే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. అసలు ఈ న్యూస్లో నిజమెంత ఉంది? నిజంగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారా? అసలు ఈ విషయం పురంధరేశ్వరి చెప్పిందా లేదా? అసలు ఈ ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ అనేది ఎవరు తీసుకువచ్చారు, ఎందుకు తీసుకువచ్చారు, ఎందుకు పురంధరేశ్వరి ఈ ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేస్తానని చెప్పింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ 2 సార్లు అయితే విజయకేతనం ఎగరవేసిందనమాట. అయితే ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం నరేంద్ర మోడీ ఆరాటపడడం జరుగుతుందన్నమాట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ కాషాయం జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు దక్కించుకోగా బీజేపీ సొంతంగా 282 సీట్లలోనైతే విజయకేతనం ఎగరవేసిందనమాట. అదే 2019లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా అందులో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు మాత్రమే సంపాదించిందనమాట. ఈ క్రమంలో ఈసారి 400 సీట్లు దక్కించుకోవాలని ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కూడా. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో గెలిచిన ఇతర పార్టీల ఎంపీలను కాషాయం పార్టీలోకి చేర్చుకోవడమే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అంటే బీజేపీ సీట్లు మాత్రమే కాకుండా వేరే ఇతర పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సాధించిన సీట్లు కూడా వీళ్ళు కొనుగోలు చేసి తమ పార్టీలో కలుపుకోవాలని ఈ పార్టీ అయితే ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్య సమావేశంలో పార్టీలోని కార్యదర్శులకు వేరే బాధ్యతలు అయితే అప్పగించడం జరిగిందనమాట. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి జాయినింగ్ కమిటీ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ కమిటీ ఇతర పార్టీలలోని ప్రభావవంతులైన నాయకులను, ఇతర స్టీరింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కాషాయ వర్గాలైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతలకు ఉన్న ఫాలోయింగ్, ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనే అంశాల ఆధారంగా ఈ కమిటీ అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని బీజేపీ అయితే భావిస్తుందన్నమాట. ఆ స్థానాలపై కీలకంగా దృష్టి కూడా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నేతలను చేకూర్చుకొని ఆ స్థానాలకు కూడా బీజేపీ ఖాతాలో వేసేలా ఏర్పాట్లు అయితే బీజేపీ చేస్తుందన్నమాట. అయితే మనం ఇంతకుముందు 400 సీట్లు ఎవరు గెలిచారని మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1984లో 400కు పైగా స్థానాలను గెలిచి రికార్డు అయితే సృష్టించిందనమాట. అయితే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి ఉన్న 400 సీట్లు మార్కును మాత్రం అందుకోలేకపోయిందనమాట. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని బీజేపీ అయితే భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలోని ముఖ్యమైన నేతలకు కొన్ని కీలక బాధ్యతలు అయితే జేపీ నడ్డా అప్పగించడం జరిగిందనమాట. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని తయారు చేసే బాధ్యతలు బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రాధామోహన్ దాస్ అగర్వాల్కి అయితే అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారం, ఇతర బాధ్యతల పనులు సునీల్ బన్సాల్ ఇతర కార్యదర్శులు అయితే చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఈ భేటీలో బీజేపీ చీఫ్ నడ్డాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మాన్సుఖ్ మండవియా కూడా ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పురంధరేశ్వరి ఒక విషయం చెప్పిందని సోషల్ మీడియాలోనైతే వైరల్ అవుతుందన్నమాట. అదేమిటంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పురంధరేశ్వరి చెప్పిందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. అసలు ఆ న్యూస్ నిజమెంత ఉంది అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఏపీలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అనమాట. అయితే పార్టీలన్నీ ప్రచారంలో చాలా స్పీడ్గా ఉన్నాయి. అలాగే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపైన ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు అయితే రాజకీయ పార్టీలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎంపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి అన్నారని ఒక వార్త అయితే వైరల్ అవుతుందన్నమాట. అయితే ఇది ఫేక్ న్యూస్ అని ఫ్యాక్ట్ చెకింగ్ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అసలు పురంధేశ్వరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిందా లేదనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏపీలో ఎన్నికలైతే త్వరలోనైతే రానున్నాయి అనమాట. అయితే
రాజకీయ పార్టీల ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి సంబంధించిన ఓ వార్త అయితే వైరల్ అవుతుందన్నమాట. అసలు ఈ వార్త ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏపీలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పినట్లు ఒక వార్త అయితే వైరల్ అవుతుందన్నమాట. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మైనారిటీలకు అన్యాయంగా 4% రిజర్వేషన్లు కల్పించారని పురంధేశ్వరి ఆరోపించిందని, అందుకే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై తొలి సంతకం ఉంటుందని ఆమె చెప్పిందని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. ఇందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం సానుకూలంగా ఉన్నారని పురంధేశ్వరి చెప్పినట్లు ఒక వార్త అయితే వైరల్ అవుతుందన్నమాట. అదే విషయానికి సంబంధించి ఒక ప్రముఖ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్గా రావడం జరిగింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదని, అవి నకిలీవని ఫ్యాక్ట్ చెక్లోనైతే తెలిసిందనమాట. అయితే ఈ న్యూస్లో నిజం లేదని ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఓ వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పినట్లు వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని తేలింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పిందన్న వార్తలో పూర్తిగా అవాస్తవమని, పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫేక్ న్యూస్ అని ఆమె చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం టోటల్గా చూసుకున్నట్లయితే పురంధేశ్వరి అయితే ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందనమాట. అదేమిటంటే తాను కూటమి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని చెప్పలేదని, అది ఫేక్ న్యూస్ అని ఆమె నోటెమ్మట ఆమె ఒక వీడియోలోనైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇదైతే ఫేక్ న్యూస్ అనమాట. నా సబ్స్క్రైబర్లందరికీ ఒక విన్నపం, అదేమిటంటే ఏపీలో ఎన్నికలైతే జరుగుతున్నాయి, అంటే త్వరలోనైతే ఎన్నికలైతే రాబోతున్నాయి అనమాట. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి 2024లో సీఎం ఎవరు ఉంటారు అనే విషయాన్ని అయితే మీరు క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అది ఏ విధంగా తెలియజేస్తారంటే, మీరు ఏ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అని అర్థం అనమాట. మీరు బి అని టైప్ చేస్తే కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అని అర్థం అనమాట. మీరు సి అని కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే అదర్స్ అని అర్థం అనమాట. మీరు డి అని కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే నాకు తెలియదని అర్థం అనమాట. ఈ విధంగానైతే మీరు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరని మీరు అనుకుంటున్నారో, అలాగే మీ మనసులో ఏముందనేది కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.